ఇక్కడ ఏంటంటే గందరగోళ పడిపోతుంది, ప్రభుత్వం గందరగోళ పడిపోతుంది, రాజకీయం గందరగోళ పడిపోతుంది. ఈ గందరగోళాన్ని డైవర్ట్ చేయడానికి మధ్యలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ దూర్చారు. అసలు లెక్క ఏంటి ఇక్కడ? ఫస్ట్ దర్యాప్తు ఎవరన్నారు? రాజమండ్రి ఎస్పీ అన్నారు. ఆయన వచ్చారు, పెద్దవాళ్ళతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఏం దర్యాప్తు చేశారో తెలియదు. తర్వాత ఏమన్నారు? విజయవాడ ఏసీపీని వేశారన్నారు. ఎవరేశారు? ఇంతకీ రాజమండ్రి ఎస్పీకి ఎవరిచ్చారు దర్యాప్తు అధికారం? తర్వాత విజయవాడ ఏసీపీకి ఎవరిచ్చారు? ఈయన వెళ్ళి వాంగ్మూలం తీసుకున్నాడు, వాళ్ళ అమ్మ దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రవిప్రకాష్ నాయకత్వంలో వచ్చింది. అదేంది ఇది? 3 విచారణలు ఏంటి ఒక్క కేసులో? ఆయన ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, మధ్యలో వీళ్ళు ఏం చేశారు? ఇంత చేసి ఏది ఫైనల్గా నాగరాజును వరకు ఇరికిచ్చే సూరుకోవడం ఏంటి? ఇన్వెస్టిగేషన్ అంటే ఏం జరగాలి? నాగరాజును పట్టుకునే ముందు ఫస్ట్ ఎవరిని విచారించాలి? టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. ఏ కేసు మీద తెచ్చారయ్యా నాగరాజుని అడిగారట. ఏ డేట్లో అరెస్ట్ చేశారు నాగరాజుని అడిగారట. ఆయనట్ట చెప్తాడు, ఆయనకి ఇచ్చింది లెక్క. కానీ తీసుకొచ్చిన ఏసీపీని కదా అడగాల్సింది, తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళని కదా అడగాల్సింది. వాళ్ళు అడగకుండా ఈయన అడిగితే ఈయన ఏం చెప్తాడు? ఈయనకి అప్పగించిన రోజు కాడి హెల్త్ కండిషన్ ఎట్లుంది అనేది కనుక్కోవాలి. అంటే వాళ్ళు అప్పగించేటప్పుడు ఏ కేసులో తీసుకొచ్చాం అనేది వాళ్ళ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పరా సిఐకి? అదే కదా అనేది, అది చెప్తారు. ముందు అసలు తెచ్చింది ఏ కేసు అని వాళ్ళకెట్టా తెలుస్తుంది? ఆ కేసులో అయితే కనుక కోర్టులోకి కదా పెట్టాల్సింది. ఇప్పుడు వీళ్ళు అనే పాయింట్ ఏంటంటే జగ్గైపేటలో జరిగిన మర్డర్ కేసుకి సంబంధించి అంటున్నారు. జగ్గైపేట మర్డర్ కేసు అయితే జగ్గైపేట పోలీసులు చూడాలి తప్పించి కృష్ణలంక పోలీసులకి ఏంటి సంబంధం? అంటే అబ్బాయి ఎస్కేప్ అయిపోయాడు అక్కడి నుంచి. ఎక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మార్కాపురంలో ఉన్నాడు. అప్పుడు ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి? జగ్గైపేట పోలీసులే కదా. లేదు, కమిషనరేట్ పరిధంతటికి టాస్క్ ఫోర్స్ ఉంది. గుడ్, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆ జగ్గైపేట పోలీసులు చేయలేరులే అని వీళ్ళు డిటెక్ట్ చేసి పట్టుకున్నారు. వెరీ గుడ్. అప్పుడు ఎవరికి